ఎస్ రామన్ గారు ఏంటి అసలు ఏం చెప్తారు అంటే బీసీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు పార్టీలు వారికి అంటే మంచి జరుగుతుంటే చూడలేనటువంటి పార్టీలు లేకపోతే అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ముఖ్యంగా అదే మాటలు మాట్లాడారు. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతి విషయంలో గత ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పితే తాను చేస్తున్న పని చిత్తశుద్ధితో చేస్తున్నామా లేదా ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఆలోచన వారికి లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. కేవలం గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన బట్టగాల్చి మీదే పని తప్పితే ఇప్పుడు మేము చేస్తున్న పని ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉందా లేదా, మరి న్యాయపరంగా ఇలాంటి చిక్కులు ఉన్నాయా లేదా, మరి బిల్లు అవుతుందా, బీసీలకు న్యాయం జరుగుతున్న ఆలోచన ఏమాత్రం లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కొరకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాను, నేను బిల్లు పెడతా, నేను ఆర్డినెన్స్ చేపిస్తా, నేను గవర్నర్ గారు వినతి పత్రం ఇస్తా, కేంద్రం పైన పోరాటం చేస్తా చెప్తున్నారు తప్పితే ఇది కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కొరకు జరుగుతున్నటువంటి స్టడ్ మాత్రమే. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది అందరి యొక్క ఆలోచన. ఇది అన్ని పార్టీలు కూడా ప్రతి ఒక్కరు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, కేవలం బీసీలు గారు ఎస్సీ ఎస్టీ ఓసీ అందరూ కూడా ఏం కోరుతున్నారు అంటే జనాభా ప్రాతిపదికన బీసీ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వారికి లబ్ధి చేకూర్చాలనేది చాలా రోజులు ఉన్న డిమాండ్ ఇది. దీనికి తప్పకుండా కేసీఆర్ గారు పూర్తి మద్దతు పలుకుతున్నారు. బీసీలకు న్యాయం జరగాలని వారు కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. దీంట్లో మేము అడ్డుకునేది ఏమిటండి, రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎట్లా బిల్లు పెట్టావో మరి ఎట్లా కులగన్న విషయంలో అడ్డంకులు పడుతున్నారు. కులగన్న విషయంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అడ్డుపడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సంతకం పెడితే 42% రిజర్వేషన్ వస్తుందంటే వారు ఎప్పుడు సిద్ధంగా ఎల్లప్పుడు సిద్ధంగా కూడా సంతకం పెట్టడానికి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పార్లమెంట్ లో చట్టం రావాలి. ఓకే రామ్మోహన్ గారు ఒకటి అంటే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనిని చిత్తశుద్ధితోటి గతంలో మనం మాట్లాడుతున్నాం, న్యాయకోవిలో ఒక సలహా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో ఎట్లా ఉంది పరిస్థితి, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉందా లేదా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం కోరుకున్నారు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఇది సాధ్యమవుతుందా లేదా, మరి వారి యొక్క విషయాన్ని పరిగణలో తీసుకు. ఎందుకంటే ఈ రోజు భారత రాజ్యాంగం పూర్తిగా వారి చేతి నుంచి రూపొందించబడింది కాబట్టి వారు అన్ని విషయాలను సమగ్రంగా అందులో పొందుపరచడం జరిగింది రాజ్యాంగంలో. మరి ఈ రిజర్వేషన్ల పైన వారు ఏం మాట్లాడారో దాన్ని కూడా పీఠికను వారి రాసిన ఒక షెడ్యూల్ ను ఒక విషయాన్ని మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విషయాన్ని బట్టబయలు చేస్తే అది అందరికి అర్థమవుతుంది కదా. దానికి దాచిపెట్టి మరి అంబేద్కర్ గారు ఏం చెప్పారు అది చెప్పకుండా కాంగ్రెస్ అంటే ఒకటి రామ్మోహన్ గారు అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పని లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పని లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండాల్సినటువంటి కవితో బయటకు వచ్చి ఈరోజు 72 గంటల పాటు బీసీలకు సంబంధించి నిరాహార దీక్ష చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్ష. దానికి సంబంధించి మీ స్పందన అంటే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక కార్యకర్త కూడా కనిపించినటువంటి పరిస్థితి, ఎక్కడ ఒక ప్రకటన కూడా చేయలేదు. అయితే ఇందులో మీరు అందరూ అనుకున్నట్టు ఇందులో రాజకీయ కోణం ఏం లేదు. కవిత గారు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీకి జాగృతి అని అనుబంధ సంస్థ నెలకొల్పడం జరిగింది. ఆ జాగృతి సంస్థ పైన గడిచిన 10 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ఎక్కడ కూడా టిఆర్ఎస్ గులాబీ జెండా పెట్టి ఎక్కడ చేయలేదు, జాగృతి జెండా పెట్టి చేసారు. రామ్మోహన్ గారు ప్రతిపక్ష పాత్ర పెద్ద విషయం కాదండి, మీరు పెద్ద విషయం కాదన్న ప్రతిపక్ష పాత్ర కవిత పోషిస్తున్నారా అని డౌట్స్ వస్తున్నాయి మాకు. అట్లా ఏం లేదండి, కవిత గారు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ జాగృతి ఉంది కాబట్టి వారిపై చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చెప్పేది అదే, సమాజంలో కూడా ఉన్న అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్న ఓసీలు కూడా కోరేది ఏంటంటే బీసీలకు న్యాయం జరగాలని అందరూ చిరకాల వాంఛ. ఎట్లయితే ఎస్సీలకు ఎట్లయితే మందకృష్ణ గారు పోరాటం చేసి సాధించారో అట్లా బీసీలకు కూడా వారి జనాభా దామాష ప్రకారం న్యాయం జరగాలి, వాళ్ళకి రావాల్సిన వాట వాళ్ళకి దక్కాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో ఓసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, దీంట్లో డౌట్ లేదు. కాకపోతే ఈ రిజర్వేషన్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు ఎట్లా రూపొందించింది, మరి ఆ రోజు బ్రిటిష్ వారు చేసినట్టుగా మతమైనటువంటి అంశాలు చేర్చిరు అందులో, మరి అట్లా చేర్చినట్టు ఆ రోజు దేశ విభజనకు దారి తీసింది కదా. మరి ఇప్పుడేం జరుగుతాయి అనేది కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకుల వాదన ఉంది. మరి దీనికి రేవంత్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు, అటువంటి ఏం జరగదని చెప్తారా? ఈ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడే ఉంటది, ఖచ్చితంగా న్యాయ సమీక్ష జరిగినప్పుడు కూడా ఎక్కడ వీగిపోకుండా మరి మేము గెలుస్తామనే ఆలోచన తప్పకుండా అందరూ స్వాగతించాల్సిన విషయమే. ఇందులో రేవంత్ రెడ్డి ట్రైన్ ఎక్కిపోతుంటే ఎవరు ట్రైన్ కట్టపోలేదు, ఫ్లైట్ ఎక్కిపోతుంటే ఎవరు ఫ్లైట్ ఆపలేదు.
ఆయన ఢిల్లీకి పోవచ్చు, కొట్లాడవచ్చు, ఆ చట్టం చేసి తీసుకొని రావచ్చు. అది అందరు కూడా లబ్ధి చేకూరుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మేమేమంటున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి లేదు, ఇది కేవలం స్థానిక సంస్థలకు జరుగుతున్నటువంటి కట్టు మాత్రమే నేను చెప్తా ఉన్నాం. దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారు. ఓకే, రైట్. మనకి పాపిరెడ్డి గారు ఉన్నారు, అనలిస్ట్. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం.